హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం ఒక స్టోరీ చెప్పుకుంటున్నాం కదండీ! ఆ స్టోరీ ఈరోజు లాస్ట్ ఎండింగ్ అండి. ముగింపండి. ముగింపు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. తప్పకుండా వినండి. ఇప్పటివరకు 4 పార్ట్స్ చెప్పానండి. చూడని వాళ్ళుంటే తప్పకుండా చూడండి. ఇప్పుడు ఫిఫ్త్ పార్ట్ అండి. లాస్ట్ పార్ట్ అండి. తప్పకుండా వినండి. చాలా బావుంటుందండి. ఒక్కొక్క మాట వింటుంటే ఈ పజిల్ మరింత చక్కగా తయారవుతుంది. భలే గడుసువాడు. మాట తిన్నగా చెప్పకుండా నేనే దయ చూపించాను అంటాడు. నా తల వేడెక్కింది. దాంతో పాటు కోపం కూడా వచ్చింది. ఇది చాలా బావుంది రెడ్డిగారు. నా చేత్తో నేను ఒక మార్కు వేయలేదు మీ అబ్బాయి పేపర్ మీద. మరి ఇదంతా ఎలా జరిగిందో మీకేం తెలియాలి. అవునులెండి. మీ దగ్గర ఉన్న డబ్బుతో మీరు సాధించలేనిది ఏమీ ఉండదు. కానీ అనవసరంగా ఇలాంటి వాటిలో ఇరికించి నా పేరుకు అప్రతిష్ట తేకండి. ఇలాంటివి నాకు ఇష్టం లేదు కఠినంగా అన్నాను. ఆయన అదోలా నవ్వాడు. అలా అనేస్తే నేనేం చెప్పగలను అమ్మగారు? నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే నేనేం చేయగలను? పోనీలెండి గానీ, నేను 3 క్లాస్‌లోనో, 4 క్లాస్‌లోనో ఓ పాఠం చదువుకున్నాను. అది ఎవరో బెంగాలీ ఆయన విద్యాసాగరో మరెవరో ఓరింటికి విందు భోజనానికి వెళ్ళాడట. మామూలు బట్టలు వేసుకొని, ఆడి బట్టలు చూచి ఎవరూ లోపలికి రానీలేదు రానీలేదంట. ఇంటికెళ్ళి మంచి బట్టలు వేసుకొని గుర్రపు బగ్గీలో రాగానే అందరూ ఎదురెళ్ళి ఆహ్వానించారట. అప్పుడు అనుకున్నాడంట, ఆయన ఈ గౌరవం డబ్బుకి గాని, మనిషికా అని. ఆయన మాట్లాడేది ఏమిటో అర్థం కాక, ఈ అసందర్భపు మాటలేమిటని విసుగు వచ్చింది నాకు. ఇదంతా మీరెందుకు చెబుతున్నారు? నేను అన్నదానికి దీనికి సంబంధం ఏమిటి? రెడ్డిగారు వ్యంగ్యంగా నవ్వాడు. ఆ! ఆ! అదే ఇన్నాళ్ళు నేను డబ్బుకే విలువ, వేషానికే విలువ అందరూ ఇస్తారని ఆయనలాగే అనుకున్నాను. కానీ మీ కాడికి వచ్చేసరికి అదంతా తప్పైపోయింది. నా కారు, నా లక్షలు, నా ఉంగరాలు, నా వందలు, నా ద్రాక్ష పళ్ళు ఏవీ చెయ్యలేని పనులు ఏవీ చేయలేని పని అరడజన్ బత్తాయి పళ్ళు, జంధ్యం పోగు, నీరు కావి అంగోష్ట్రం చేసేసింది. మరి అక్కడి నుంచి ఈ క్రొత్త పాఠం నేర్చుకున్నాను. వస్తానమ్మా చాలాసేపు నిలబెట్టేశారు మిమ్మల్ని. మా అమ్మాయిని కూడా ఓ కంట కనిపెట్టి చూడండి. తెల్లబోయి చూస్తున్న నాకు ఓ నమస్కారం పెట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు వీరప్పారెడ్డి. స్టాఫ్ రూంలోకి ఎలా వచ్చి కూర్చున్నానో నాకే తెలియదు. అరడజన్ బత్తాయి పళ్ళు, నీరుకావి అంగోస్ట్రం, జంధ్యం పోగు నా బుర్రలో గిరాగిరా తిరిగాయి. 2 ఏళ్ల క్రితం జరిగినది గుర్తు తెచ్చుకోవడానికి ఎక్కువ ప్రయత్నం అవసరం లేకపోయింది. గుర్తు రాగానే ఆవేశంతో, ఆగ్రహంతో వణికిపోయాను. ఎంత మోసం! ఎలాంటి పన్నాగం! ఎముకల గూడలా ఉన్న సద్బ్రాహ్మణుడు 3 మూరల అంగోష్ఠంతో, జంధ్యం పోగులతో, విభూతి పట్లతో ఉన్న ఆయవారపు బ్రాహ్మణుడు గుర్తుకు వచ్చాడు. ఆయన జాలికథ విని కరిగిపోయాను. తిండి లేదన్నాడు. భార్య రోగిష్టిదన్నాడు. 5గురు ఆడపిల్లలు గుండెల మీద కూర్చున్నారన్నాడు. ఏకైక పుత్రరత్నం ఈ పరీక్ష పాస్ అవుతాడని గంపెడాశ పెట్టుకున్నాను అన్నాడు. ఈ పరీక్ష పాసయితే ఏదో ఆఫీసులో ఎవరో ఆఫీసర్ కాళ్ళు పట్టుకొని ఉద్యోగం స్థిరపరుస్తాడట. ఆ ఉద్యోగంకి ఈ పరీక్ష పాసవ్వాలట. ఆ ఆఫీసర్ ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చాడట. పరీక్ష పాసయితే చాలట. ఆ అబ్బాయి ఎంతో కష్టపడి చదువుకున్నాడు. ఈ పరీక్షకు ముందు జ్వరం వచ్చి ఈ ఒక్క పేపర్ కాస్త పాడు చేశానన్నాడట కొడుకు. నేను ఈ సాయం చేయకపోతే అందరం కలిసి ఈ కృష్ణలో కట్టకట్టుకొని చావడం మినహా మరో దారి లేదని దీనాతిదీనంగా ప్రార్థించాడు. జబ్బుతో బాధపడుతున్న ఆ తల్లి ఈ కొడుకు చేయబోయే ఉద్యోగం కోసమే ప్రాణాలు నిలుపుకుందని జాలిగా చెప్పాడు. కుచేలుడు ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మకు అటుకులు తెచ్చి ఇచ్చినట్టు అరడజన్ బత్తాయి పళ్ళు మినహా ఏమీ ఇవ్వలేని పేదవాడిని పాదాల దగ్గర పెట్టాడు. నా వల్ల కాదన్నా, ఇలాంటి పని చెయ్యలేనన్నా నా కాళ్ళను పట్టేసుకున్నాడు. మీరు కాదంటే మరి గత్యంతరం లేదంటూ వలవలా ఏడ్చాడు. నన్ను ఇబ్బందిలో పెట్టి, ఇరకాటంలో పడేసి సానుభూతి సంపాదించి, జాలితో కరిగేటట్టు కన్నీటి కథ చెప్పి
నేను మాటిచ్చే వరకు, అభయం ఇచ్చే వరకు కాళ్ళు వదలని ఆ బ్రాహ్మణుడు గుర్తుకొచ్చాడు. ఎంత దగ, ఎంత మోసం! ఈ రెడ్డి ఎంత నాటకం ఆడాడు. ఐదో పదో ఆ బ్రాహ్మణుడి చేతిలో పెట్టి తన అవసరానికి ఎంత చక్కగా వినియోగించుకున్నాడు. నేను అన్న మాట ఆధారంతో ఎంత పన్నాగం పన్ని నా కళ్ళు కప్పాడు. నన్ను ఎంతలా బోల్తా కొట్టించాడు. అయినా నేను ఎలా మోసపోయాను. ఆ రెడ్డి కొడుకు నెంబరు, ఈ బ్రాహ్మణుడు చెప్పిన నెంబరు ఒకటే నన్ను గుర్తులేనంత మందమతినెలా అయ్యాను. పేపర్ చూసి మార్కులు వేసేటప్పుడైనా పోలిక పట్టలేనంతగా నా బుర్ర ఎలా మొద్దుబారిపోయింది. అంతలా నా కళ్ళు ఎలా మూసుకుపోయాయో. ఓహ్! ఈ 18 మార్కులు అబ్బాయి రేపొద్దున డాక్టరయి ప్రజాసేవ చేయడానికి రాసుంటే ఆపాలన్నా ఆపడం నా తరమా? ఇలాంటి దేశోద్ధారకులు దేశాన్ని ఉద్ధరించడానికి రాసుంటే నాలాంటి వాళ్ళ కళ్ళు మూసుకుపోయే ఉండాలి. నా చేతిలో ఏముంది ఇలాంటివి ఆపడానికి? నేను నిమిత్త మాత్రురాలిని అంతే. చేతకాని నవ్వు ఒకటి నవ్వుకొని క్లాస్‌కు బయలుదేరాను. విన్నారు కదండీ! ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి. అది హిట్ చేశారంటే నేను పెట్టినవన్నీ మీకు వెంటనే వచ్చేస్తాయండి. మీరు చూసేదానికి ఉంటుందండి. తప్పకుండా నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఈ స్టోరీ ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి స్టోరీసే చెప్పమంటే తప్పకుండా మంచి మంచి స్టోరీస్ తోటి నేను మీ ముందుకొస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.